మీడియా మిత్రులకు నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక పక్కన మన సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా దేశం దుర్మార్గమైనటువంటి ఒక మనస్తత్వంతో భారత భూభాగాన్నంతా కూడా ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, లడాక్, గల్వాన్ ఇటువంటి ఒక ప్రాంతాలలో పెద్ద ఎత్తున మన సైనికులతో నిరంతరం కయ్యానికి కాలుదువ్వి ఆఖరికి గల్వాన్ లోయలో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం, దాదాపు 19 మంది సైనికులను చైనా దేశం పొట్టపెట్టుకున్నది. తెలంగాణ బిడ్డ బిక్కుమళ్ళ సంతోష్ బాబు కల్నల్ ఎవరైతున్నారో ఆఖరికి అంత పెద్ద అధికారిని కూడా హత్య చేసినటువంటి ఒక ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాల్టికి కూడా చైనా భారతదేశ సరిహద్దుల్లోకి ఎన్క్రోచ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ సైనిక స్థావరాలను నిర్మాణం చేస్తూ ఉంది యాజ్ ఆన్ నౌ. ఒక పక్కన ఈరోజు చైనా ఈ రకంగా పెద్ద ఎత్తున భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ భారత భూభాగాన్ని ఆక్రమిస్తూ ఉంటే, మరో పక్కన ఇవాళ భారత ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ చైనా కంపెనీలకు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇవాళ లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. దొడ్డిదారిన చైనా కంపెనీలకు కోట్ల రూపాయలు ఇవాళ కట్టబెడతా ఉన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3-4 రోజుల కింద మేము ఫేమ్ 2 పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ కింద హీరో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు దాదాపు 400 కోట్ల రూపాయలు చైనా నుండి పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు మసిబూసి మారేడుకాయలు చేసి భ్రాంతి సృష్టించి 400 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద అడ్డదారిన కొట్టేసినటువంటి ఒక విషయాన్ని బయటపెట్టినాం. మళ్ళీ ఇవాళ అదే ఫేమ్ 2 పాలసీలో ఇవాళ చైనాకు సంబంధించినటువంటి ఒక సంస్థ బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ, బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ 11 డిసెంబర్ 2018లో గుర్గాంలో సంస్థాపించబడ్డటువంటి ఈ సంస్థ ఇవాళ దొడ్డిదారిన ఫేమ్ 2 పాలసీని వాయిలేట్ చేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా ఇవాళ దాదాపు ఒక 75 కోట్ల రూపాయలు ఎట్లా దొడ్డిదారిన ప్రజల సొమ్మును, ప్రజలు కష్టార్జితమైనటువంటి ట్యాక్స్ సొమ్మును ఎట్లా దోచుకు తింటున్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మిత్రులారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ బెన్లిన్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2018లో స్టార్ట్ అయింది. దీంట్లో ఇవాల్టి రోజున షన్ జిన్మింగ్, షూ గ్యాంగ్, అమిత్ కుమార్ అనేటువంటి ఒక ఇద్దరు చైనీలు, ఒక ఇండియన్ దీంట్లో పార్ట్నర్స్గా, డైరెక్టర్స్గా ఉన్నటువంటి ఈ కంపెనీ ఫేమ్ 2 పాలసీలో రిజిస్ట్రేషన్ చేసుకుంది. దట్ దే విల్ మ్యానుఫ్యాక్చర్ ఆల్ ద కాంపోనెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ప్లీజ్ గివ్ మీ ద సబ్సిడీ అని చెప్పని ఫేమ్ 2 పాలసీ కింద వాళ్ళు ఎన్రోల్ కూడా చేసుకున్నారు. దాంట్లో 2 మోడల్స్, ఔరా తర్వాత ఔరా L1 అనేటువంటి ఒక 2 మోడల్స్ను ఫేమ్ 2 పాలసీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఔరా అనేటువంటి ఒక వెహికల్కి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక సబ్సిడీ 23,300, తర్వాత 48,000 వచ్చేసి ఔరా L1. ఈ 2 కూడా హై స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. వీటికి సబ్సిడీ అంటే ఒక్కో స్కూటర్ బెన్లిన్ తయారు చేసి మార్కెట్లో అమ్మితే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక రమారమి ఇస్తున్నటువంటి ఒక సబ్సిడీ వచ్చేసి 30-32 వేల రూపాయలు ఆన్ యావరేజ్ బెన్లిన్ కంపెనీకి ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వీళ్ళు
ఫైనాన్షియల్ ఇయర్ 21, ఫైనాన్షియల్ ఇయర్ 22 ఈ రెండు కనుక చూసినట్టయితే దాదాపు వీళ్ళు ఒక 22 వేల వెహికల్స్ అమ్మినట్టుగా మనకి వాళ్ళ వాహన్ రిజిస్ట్రేషన్ డేటాలో స్పష్టంగా కనబడతా ఉంది. అంటే దగ్గర దగ్గర 75 కోట్ల రూపాయలు ఇవాళ సబ్సిడీ ద్వారా ఈ కంపెనీ ఫేమ్ 2 పాలసీ ద్వారా కొట్టేసింది. మరి మన బాధ ఏంది అంటే ఇక్కడ ఫేమ్ 2 పాలసీ చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉంది అంటే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఇవాళ వీళ్ళు మేక్ ఇన్ ఇండియా కింద ఫేమ్ 2 పాలసీ కింద తయారు చేస్తామని చెప్తా ఉన్నారో దాంట్లో ప్రతి కాంపోనెంట్ కూడా 100% కాంపోనెంట్స్ ఇండియాలోనే తయారై ఉండాలా. కానీ 100% కాంపోనెంట్స్ ఇండియాలో తయారు కావాల్సినటువంటి ఒక పరిస్థితిని పక్కన పెట్టి 100% కాంపోనెంట్ చైనా నుంచి తెచ్చుకుంటా ఉన్నారు. ఇండియాలో తయారు చేస్తున్నాము కాంపోనెంట్స్, ఇండియా కాంపోనెంట్స్ ద్వారానే స్కూటర్ తయారు చేస్తున్నాము అని చెప్పని ఫేమ్ 2 పాలసీ కింద సబ్సిడీ తీసుకుంటున్నటువంటి హీరో ఎలక్ట్రిక్ మాదిరిగానే బెన్లిన్ కూడా ఇండియాలో చేస్తున్నామని చెప్పి అబద్ధం చెప్తూ చైనా నుండి 100% ఇవాళ తెచ్చుకుంటున్నట్టుగా మొత్తం సహేతుకమైన ఆధారాలతోటి ఇవాళ మీడియా ముందు, ప్రజల ముందు, భారతదేశ ప్రభుత్వం ముందు మేము ముందుంచుతా ఉన్నాం. ఎందుకు ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు? బెన్లిన్ అనే కంపెనీ కేవలం 22 లక్షల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టింది. యాజ్ ఫర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కేవలం 22 లక్షలే. కానీ వాళ్ళ వెబ్సైట్లో మాత్రం 750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినామని చెప్పని, అంటే 22 లక్షల పెట్టుబడి మాత్రమే పెట్టి చైనా నుండి మొత్తం కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ద క్రిటికల్ కాంపోనెంట్స్ స్కూటర్ తయారు చేసి అసెంబుల్ చేసి ఇక్కడ అమ్మితే, తయారీ కాదు అసెంబుల్ చేసి ఇక్కడ అమ్మినందుకు 75 కోట్ల రూపాయలు. 22 లక్షల పెట్టుబడి పెట్టినోడికి 75 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల యొక్క రక్తమాంసాల నుండి వచ్చినటువంటి ట్యాక్స్ సొమ్ముతో వచ్చినటువంటి ఒక సొమ్ముని వాళ్ళ బెన్లిన్ అనేటువంటి కంపెనీకి కట్టబెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి 75 కోట్ల రూపాయల సబ్సిడీ పొందడం, రెండవది ఏంటి అంటే ఈ సబ్సిడీల ద్వారా ప్రభుత్వం నుండి తీసుకున్న సొమ్మును దొడ్డిదారిన ఇవాళ చైనాకు కట్టబెడుతున్న ఒక విషయాన్ని నేను మీడియా ద్వారా మీ అందరి ముందు పెంచదలుచుకున్నాను. అది కూడా ఎట్లా అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కింద, అంటే ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్ల బంధువులకు ఇవ్వచ్చు, కానీ ఆ ట్రాన్సాక్షన్స్ కింద డబ్బు పంపిస్తూ అది ఏదో చైనాలో ఉన్నటువంటి ఒక కంపెనీలకి వాళ్ళ డబ్బును కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకటి 75 కోట్ల రూపాయలు సబ్సిడీ ద్వారా దొంగతనంగా ఇవాళ బెన్లిన్ కంపెనీ లబ్ధి పొందుతూ ఉంది. ఎట్లా లబ్ధి పొందుతూ ఉంది? ఇండియాలో కాంపోనెంట్స్ తయారు చేస్తూ ఉన్నాము, ఇండియన్ కాంపోనెంట్స్ తోటే మేము మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఫేమ్ 2 పాలసీ భాగంగా మేము తయారు చేస్తున్నామని అబద్ధం చెప్తే, ఆ అబద్ధాన్ని గుడ్డిగా ప్రభుత్వం నమ్ముతూ 75 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెడితే ఇవాళ ప్రజల సొమ్ము దోచుక తింటున్న ఒక పరిస్థితి. ఆ పైసలు ఏమైనా మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే అట్లా లేదు, అవి మళ్ళీ చైనాలో ఉన్నటువంటి ఒక వేరే కంపెనీకి వాళ్ళ దాన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కింద వాళ్ళు దాన్ని కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఖండిస్తూ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రకంగా ఫేమ్ 2 పాలసీని అటు హీరో ఎలక్ట్రిక్ కానీ బెన్లిన్ కానీ ఇంకా ఎన్ని కంపెనీలు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నాయో తెలీదు. ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, డైరెక్టరేట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా గుడ్డిగుర్రం పళ్ళు తవ్వుతూ ఉన్నారా, నిద్రపోతూ ఉన్నారా? ఎందుకు కనీసం ఈ యొక్క తప్పిదాలను బయటకు తీసుకురావట్లేరు అని చెప్పని అంటా ఉన్నాను. అందరూ కూడా దొంగకు తేలిగుట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 4-5 రోజుల కింద సాక్ష్యాధారాలతో హీరో ఎలక్ట్రిక్ ఎట్లా 400 కోట్ల రూపాయలు దండుకున్నది అని చెప్పని చూపెట్టినాం. ఇంతవరకు నా ప్రభుత్వం కానీ కంపెనీ కానీ మాట్లాడాల. ఇవాళ బెన్లింగ్ అనేటువంటి ఒక కంపెనీ ఎట్లా ఏ రకంగా ఇవాళ మోసం చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చినాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇఫ్ గవర్నమెంట్ వుడ్ రియలీ రెస్పాండ్ ఆర్ నాట్, అండ్ వి డిమాండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మీరు ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక దాన్ని ఒక పబ్లిసిటీ కోసం కేవలం ప్రజలను మసిబూసి మారడికాయలు చేసి భ్రాంతి సృష్టించడం కోసం
ప్రజల సొమ్మును మీరు ఖర్చు పెట్టి వాళ్ళ అసెంబుల్ చేసిన వెహికల్ని ఇండియాలోనే తయారు చేసినట్టుగా మీరు ఎందుకు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పని, నాట్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. వీటన్నిటిపైన మేము గతంలో హీరో ఎలక్ట్రిక్ పైన ఏ రకంగానైతే ప్రశ్నించినామో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా, సిబిఐ ద్వారా పెద్ద ఎత్తున విచారణ జరిపించి ఇవాళ దొడ్డిదారిన దండుకున్నటువంటి కంపెనీల చెవులు పిండి ముక్కు పిండి మళ్ళా సొమ్మంతా కూడా వాపస్ తీసుకోవాలా. సింపుల్, మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ చేస్తాము అని చెప్పి మోసం చేసి మన సబ్సిడీ సొమ్ముని వాళ్ళ దోచుక తింటా ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు చేస్తున్నటువంటిది అసెంబ్లింగ్ మాత్రమే. ఇట్స్ నాట్ మేక్ ఇన్ ఇండియా బట్ ఇట్ ఈస్ అసెంబ్లింగ్ ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్లీ ఈ రకమైన దుర్మార్గమైన ప్రయత్నం వల్ల మేక్ ఇన్ ఇండియా అంతా కూడా ఒక జోక్ ఇన్ ఇండియా, ఫ్రాడ్ ఇన్ ఇండియా, ఫేక్ ఇన్ ఇండియాగా మారింది. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరపాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి అంటే 111 జీవోకి సంబంధించి నిన్న ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో పెట్టినరో పెట్టలేదో తెలియదు, కానీ జీవోఎంఎస్ 69 అని చెప్పని ఒక జీవోను పట్టుకొచ్చినారు. 111 జీవోను ఎత్తివేస్తూ. మీరు మిత్రులారా, మీడియా మిత్రులారా, తెలంగాణ సమాజమా, దయచేసి ఇది గూగుల్లో అందుబాటులో ఉన్నది, ఈ జీవోను డౌన్లోడ్ చేసుకొని చూడాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 111 జీవో ఎత్తివేయాలనా, ఎత్తివేయొద్దా, ఎత్తివేసినట్టయితే జలాశయాల సంబంధించిన రక్షణ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని పరిశీలించడం కోసం ఒక హై పవర్ కమిటీని గతంలో ఏర్పాటు చేసిండ్రు. అది 7/12/2016లో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసిండ్రు. 15 మార్చి 22 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి 111 జీవోని మేము ఎత్తేస్తాం, కమిటీ రిపోర్ట్ వస్తుంది అని చెప్పని అన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిందో రాలేదో ఎవరికి తెలియదు. నాకు తెలిసేదే మీరు కూడా చూసి ఉంటారని నేను అనుకోవట్లేదు. జీవోలో మాత్రం పొందుపరిచిండ్రు ఏమనంటే, ఆ కమిటీ 31 మార్చ్ 2022 నాడు హై కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అని చెప్పని వాళ్ళ ఈ 111 జీవోని ఎత్తివేసేటువంటి ఒక రీతిలో ఒక జీవో పట్టుకొచ్చిండ్రు. ఇదేమైనా కేసీఆర్ గారి సొంత ఎస్టేట్ ఆ తెలంగాణ అంతా, లేకపోతే 111 జీవో పరిధంతా? ఇఫ్ ఎ హై పవర్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్, ఆ రిపోర్ట్ను తెలంగాణ ప్రజల ముందు కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ ముందు కానీ, ఎన్వైరన్మెంటల్ ముందు కానీ, లేకపోతే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ కనీసం ఎందుకు సర్క్యులేట్ చేయలేదు? మీ సొంత వ్యవహారం అయినట్టు, మీ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు 111 జీవో పరిధిలో ఉన్నటువంటి భూములు కానీ, ఆ మొత్తం ట్యాంకులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అన్నీ కూడా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టుగా ఆ రిపోర్ట్ను కనీసం బహిర్గతం చేయకుండా, ఆ రిపోర్ట్లో పొందుపరచబడిన అంశాలన్నీ ప్రజలకు చెప్పకుండా ఈ అడ్డమైన జీవో పట్టుకురావడం ఎంతవరకు న్యాయం అని చెప్పని వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్ తరాలకు వరదాయినిగా ఉండేటువంటి ఒక 2 అద్భుతమైనటువంటి ఒక జలాశయాలు ఇవాళ మరో హుస్సేన్ సాగర్గా మారేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఈ జీవో చదివితే మీకు కళ్ళల్లో రక్తం వస్తుంది. దాదాపు 1,00,000 ఎకరాలు ఇవాళ 111 జీవో పరిధిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటాం. 111 జీవో ఎత్తేస్తారని తెలుసు కాబట్టి ముందే భూములు కొనుక్కున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, వాళ్ళ కొమ్ము కాస్తున్న సినిమా పెద్దలు, వ్యాపారస్తులు అందరూ కొనుక్కున్నారు కాబట్టి, వాళ్ళందరూ ఇది ఎత్తేస్తారు అన్నట్టు తెలిసే భూములు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్టుగా 111 జీవో ఎత్తేసినట్టుగా ఉంది తప్ప, అక్కడ ఉన్నటువంటి ఒక పర్యావరణాన్ని కాపాడాలా, ఆ 2 జలాశయాలను కాపాడాలా అనేటువంటి ఒక ఏమాత్రం కూడా సోయి ఉన్నట్టుగా ఈ జీవోలో కనబట్టట్లేదు. ఎవడైనా జీవో ఎత్తేస్తే ఏమవుతుంది? రేపటి నుండి అక్కడ కన్స్ట్రక్షన్స్ వస్తాయి. జీవో ఇచ్చినాడు, 111 జీవో ఎత్తేసినాడు, అక్కడ జలాశయాలను కాపాడుతందుకు కమిటీ వేస్తున్నా అని చెప్పని ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసిండు. ఒకవేళ మెడ మీద తలకాయ ఉన్న ప్రభుత్వమే అయినట్టయితే మొదలే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం పెద్ద ఎత్తున గైడ్ లైన్స్ అన్నీ కూడా తయారు చేయించి ఈ జలాశయాలను ఎట్లా కాపాడాలా, పర్యావరణం ఎట్లా కాపాడాలా, భవిష్యత్ తరాలకు మంచినీరు అందించేటువంటి ఒక సరస్సులుగానే దాన్ని రక్షించాలంటే ఏ రకంగా చర్యలు తీసుకోవాలా అనేటువంటి ఒక మొత్తం విధి విధానాలు తయారు చేసిన తర్వాత వాటిని అమల్లోకి తెచ్చిన తర్వాత 111 జీవోని ఎత్తేయాల. అట్లా చేయాల. ఆగమేఘాల మీద అదేదో రాత్రికి రాత్రి ఏదో దొంగలబడి ఎంబడబడుతున్నారు అన్నట్టుగా 111 జీవో ఎత్తేసట సోమేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తారట. ఆ కమిటీ ఇప్పుడు గైడ్ లైన్స్ తయారు చేయాలట. ఇంతకంటే తలకు మాసినటువంటి ఒక పరిపాలనా విధానం ఇంకొకటి ఉండదు అని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
కేవలం లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూములు లక్షల ఎకరాలు మీరు కొనుక్కున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ భవిష్యత్ తరాలకు శాపంగా ఇవాళ ఆ 2 జలాశయాలను ఎండగట్టే కుట్ర, ఆ 2 జలాశయాలను హుస్సేన్ సాగర్గా మార్చే పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఈ 69 జీవోను ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధం, తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినట్టు ఒక తీర్పులకు విరుద్ధం, మొత్తం మీద ఇది హైదరాబాద్ ప్రజలకు శాపం కాబట్టి ఈ 69 జీవోను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ, అసలు ఒకవేళ ఎత్తేసే పరిస్థితి వచ్చినట్టయితే ఆ జలాశయాలను ఎట్లా కాపాడుతారో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా బహిర్గతంగా చర్చ చేయాలా, అందరితో సంప్రదింపులు జరపాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం ఏంటంటే, నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారు వరంగల్లో మాట్లాడినరు. ఆయన ఒక్క క్షణం నాకు తెలిసి నేను అమెరికాలో చదువుకున్న ఐటీ శాఖ మంత్రిని అన్నటువంటి ఒక సోయి కూడా లేకుండా నేను మాట్లాడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. టీపీసీసీ అంటే తెలంగాణ వచ్చినాకనే టీపీసీసీ ఉంది అని చెప్పని, తెలంగాణ రాకముందే తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక కమిటీ పెట్టి 40 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఒక ఫ్రస్ట్రేషన్తో భాష మీద అదుపు లేకుండా ప్రజలు ఇవాళ లేవనెత్తున్నటువంటి సమస్యల పట్ల చర్చ రాకుండా తిట్ల పురాణం మాత్రమే చర్చకొచ్చే విధంగా ఎల్లి మీద మల్లిబడే, మల్లి మీద ఎల్లిబడే అని చెప్పని, మమ్మల్ని తిడతారా అని చెప్పని మళ్ళీ అంతకంటే పరుషమైన భాషలతో ఇవాళ తిట్టుతూ ఇవాళ ప్రజల యొక్క సమస్యల పట్ల చర్చను పక్కదో పట్టించే దుర్మార్గమైన కుట్ర చేసిండు. అదొక బజార్ రౌడీ భాష. అది ఇష్టం వచ్చినట్టుగా ఒక మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ భాష చూస్తూ ఉంటే, మేము 3 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల పైచిలకు మేము కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చిన అంటున్నాడు. ఇస్తే బీజేపీ ప్రభుత్వం అంతా 1,60,00,000 మాత్రమే తెలంగాణకి ఇచ్చిందని చెప్పని. అసలు బీజేపీ ప్రభుత్వం ఏంది? ప్రభుత్వం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం అవుతుంది. తర్వాత మీద టీఆర్ఎస్ ఖజానా నుంచి 1,60,00,000 రూపాయలు ఇచ్చినాము అని చెప్పని మీరు చెప్పుకోవడం ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? ఇది మొత్తం కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా బీజేపీ పైసలు కాదు, నా టీఆర్ఎస్ పైసలు కాదు, అది మనందరి ట్యాక్స్ పని. ఇవాళ ఇట్లా మేము వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళు మాకు ఇస్తలేరు అని చెప్పని తెలంగాణ ఏదో ప్రత్యేక దేశమైనట్టుగా ఇవాళ వీళ్ళు మాట్లాడటం, మేము చూసినామా మేము ఇచ్చినాము అని చెప్పని బీజేపీ వాళ్ళు మాట్లాడటం, అదేదో పార్టీల సొత్తు అయినట్టుగా ఇది ప్రజలకు సంబంధం లేని అంశంగా ఇవాళ మాట్లాడుతూ ఒక చిల్లర వ్యవహారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ రైతులకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే విచ్చలవిడిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నట్టుగా దాష్టికాలు, లేకపోతే అమాయకులు వాళ్ళ దాష్టికాలు భరించలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశాలు కానీ, ఇవేవి కూడా చర్చకు రాకుండా ఉండడం కోసం ఇవాళ కేటీఆర్ పరుషమైనట్టుగా భాషకు దిగజారిండు. నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, యు ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్ టుడే, యు ఆర్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ లీడర్, యు ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్. నువ్వు అధికారంలో ఉన్నావు, నీ చేతిలో అన్ని రకాల సాధికారత ఉన్నది నీకు. ఇవాళ ఎవడో రెచ్చగొడితే నువ్వు కూడా అంతే రెచ్చగొట్టినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలా, విద్య సమస్య పరిష్కరించాలా, వైద్య సమస్య పరిష్కరించాలా, రైతుల సమస్యలు పరిష్కరించాలా, ప్రజల సమస్యలు పరిష్కరించమంటే ఈ తిట్ల పురాణం రాజకీయాలు ఏంటి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు తిట్టినంత మాత్రాన మీ తిట్ల పురాణంలో మేము కూడా భాగస్వాములు అయిపోయి ప్రజా సమస్యల చర్చను పక్కదో పట్టిస్తాం అనుకోకని, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఒక ప్రతి మోసాన్ని కూడా ఎండగడతాం, అంకుశం లెక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ ఎంబడి పడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.